శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. భగవద్బంధువులందరికీ కూడా మున్ముందుగా క్రోధినామ సంవత్సర తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలుపుకుంటూ అత్యంత విశేషమైనటువంటి మన దేవస్థానమందు అందులో చుట్టుపక్కల కూడా మనకి పరిసర ప్రాంతాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి అంటే ఇప్పుడు 21వ సంవత్సరం క్రోధినామ సంవత్సర సందర్భంగా వసంత నవరాత్ర మహోత్సవాలు అంటే మనకి ఉగాది దగ్గర నుంచి ప్రారంభించి శ్రీరామనవమి వరకు కూడా 9 రోజుల పర్యంతము కూడా ఉభయ సంధ్యలందు కూడా శ్రీ హనుమతు లక్ష్మణ భరత శత్రుఘ్న సపరివార సమేతంగా వేంచేసున్నటువంటి శ్రీ సీతారామచంద్రమూర్తి స్వామి వారి యొక్క దివ్య వసంత నవరాత్ర మహోత్సవాలు దివ్యశ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనకి ఉగాది రోజున అంటే యుగం ప్రారంభమైనటువంటి రోజు యుగాది కాలక్రమేణా అని మనం ఉగాదిగా దాన్నే నూతన సంవత్సరాదిగా మనం తెలుపుకుంటున్నాము. అటువంటి విశేషమైనటువంటి ఉగాది పర్వదినమందున కలశస్థాపన మహోత్సవాన్ని నిర్వర్తించి వసంత నవరాత్రో మహోత్సవాల సంకల్పాన్ని ప్రారంభించి ఉభయ సంధ్యలందు కూడా భక్తుల యొక్క గోత్రనామాలతో స్వామికి శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అంటే సాక్షాత్తు కూడా శ్రీరామనామాన్ని జపం యొక్క విశిష్టతని పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించినట్టుగా నిత్యము కూడా తను ఉచ్చరించేటువంటి నామము తను స్మరించేటువంటి నామము అమ్మవారు అడుగుతుంటే ఓ పరమేశ్వర ఈ జగత్తుకంతరికీ కూడా పితామహుడు నీవు అటువంటి అప్పుడు ఎల్లప్పుడూ కూడా ధ్యానంలో ఉంటావు కదా అటువంటి ధ్యానంలో ఏ యొక్క నామస్మరణ మీరు చేస్తారంటే అప్పుడు పరమేశ్వరుడు సాక్షాత్తు పార్వతీదేవికి ఉపదేశించినటువంటి నామం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనేటువంటి తారకనామం గురించి తెలియజేసినటువంటి అత్యంత విశేషమైనటువంటిది రామనామం. కాబట్టి అటువంటి సందర్భంలో మనం ప్రతి సంవత్సరం కూడా అత్యంత విశేషంగా భగవద్బంధువులందరూ కూడా తరలిరాగా స్వామివారి యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ యొక్క సంవత్సరం మరి క్రోధినామ సంవత్సరంలో మనకి ఉగాది 9వ తేదీ, శ్రీరామనవమి 17వ తేదీ. శ్రీరామనవమి 17వ తేదీ ఏప్రిల్ 17వ తేదీ నాడు మనం శ్రీరామనవమి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని దంపతులందరూ కూడా తరలిరాగా దివ్య కళ్యాణ మహోత్సవంలో కూర్చోగా వాళ్ళందరూ కూడా చక్కగా స్వామివారికి అమ్మవారికి తలంబ్రాలు పోస్తూ ఉండగా దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అటు దివి ఇటు భువి అన్నట్టుగా సమస్త దేవతలు సార్ధత్రికోటి దేవతలందరూ కూడా స్వామివారికి పూల వర్షం కురిపించగా దివ్య కళ్యాణ మహోత్సవాన్ని మనం ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం. దానిలో భాగంగా 17వ తారీఖు నాడు దివ్య సీతారామ కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ కూడా తరలి రావాల్సిందిగా మనవి. ఈ 9 రోజులు కూడా దివ్య కళ్యాణ మహోత్సవంలో వసంత నవరాత్రోత్సవాల్లో భక్తుల గోత్రనామాలతో ప్రతిరోజు కూడా స్వామివారికి అర్చనా మహోత్సవం నిర్వర్తించబడుతుంది. ఉగాది రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం 9వ తారీఖు నాడు ఉగాది రోజున ఈ యొక్క తిథి వార నక్షత్ర యోగకరణమైనటువంటి పంచాంగ శ్రవణాన్ని అంటే పంచాంగం అంటే 5 అంగాలతో కూడుకున్నటువంటివి. అవి ఏంటయ్యా అంటే తిథి వార నక్షత్ర యోగ కరణం అనేటువంటి 5 అంగాలతో కూడింది పంచాంగ శ్రవణం. ఆ యొక్క అంటే ఈ సంవత్సర పర్యంతం కూడా మరి ఏ రాశులకు ఏ విధంగా ఉంటుంది, ఏ నక్షత్రాలకు ఏ విధంగా ఉంటుంది, ఈ యొక్క విశేషాన్నంతా కూడా ఆ రోజు సాయంత్రం 4 గంటల నుంచి కూడా పంచాంగ శ్రవణ రూపంలో చెప్పుకుంటున్నాం. ఉగాది రోజు ఎవరైతే పంచాంగ శ్రవణాన్ని వింటారో కనీసం ఆ పంచాంగ శ్రవణాన్ని అవలోకిస్తారో వింటారో వారందరికీ కూడా ఆ యొక్క పంచాంగ శ్రవణం యొక్క ఫలితం సంప్రాప్తమయ్యి పంచాంగమాకర్ణ్యతాం పంచాంగ శ్రవణాన్ని వినటం మూలంగా గంగా స్నానం విశేషమైనటువంటి ధనలాభం ఆయురారోగ్యాలు ఇవన్నీ కూడా ఉగాది రోజు వినటం మూలంగా కలుగుతాయి. ఆ విధంగా మరి యొక్క వసంత నవరాత్రోత్సవాల్లో చక్కగా ప్రతిరోజు కూడా స్వామివారికి నివేదనలవి సమర్పించే తీర్థప్రసాదాలను అందరికీ వితరణ చేయటం, శ్రీరామనవమి రోజున స్వామికి అత్యంత విశేషమైనటువంటి పానకము వడపప్పు నివేదన పరిచి ఆ తీర్థప్రసాదాలని అన్నప్రసాద వితరణని అన్నదాన మహోత్సవాన్ని జరిపించడం ఈ విధంగా ప్రతి సంవత్సరం కూడా మన యొక్క దేవస్థానంలో జరుగుతుంది. ఈ సంవత్సరం రేపు 9వ తేదీ నుంచి
17వ తేదీ వరకు ఈ కార్యక్రమం మహోత్సవాలు, 18వ తేదీ స్వామివారికి వసంతోత్సవము, పవళింపు సేవ మహోత్సవం కూడా అత్యంత వైభవంగా భక్తులందరూ కూడా తలనులాగా మన యొక్క కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం. కాబట్టి భగవద్బంధువులందరూ కూడా తప్పనిసరిగా ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి అందున కూడా ఈ సంవత్సరం మనం అత్యంత విశేషమైనటువంటి స్వామివారి యొక్క అయోధ్యానగరాపురాధీశ్వరుడైనటువంటి స్వామికి ప్రతిష్టా మహోత్సవాన్ని కూడా మనం జరుపుకున్నాం. కాబట్టి ఆ యొక్క రామచంద్రమూర్తి యొక్క రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి ప్రతిరూపం ఎవరయ్యా అంటే రామచంద్రుని చూపించారట ఋషులు. కాబట్టి అటువంటి ధర్మమూర్తిని కూడా మనం ప్రతిష్ఠ చేసుకున్నటువంటి ఈ యొక్క సంవత్సరంలో మరి వచ్చేటువంటి క్రోధినామ సంవత్సరంలో భక్తులందరికీ కూడా సకల సంతోష అష్టైశ్వర్య భోగభాగ్యాలవి కూడా కలగాలని కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని మనం చేస్తున్నాం. మనకి అత్యంత విశేషమైనటువంటి శ్రీరామ స్తూపం కూడా ఇక్కడ నిర్మితమైంది. ఆ యొక్క శ్రీరామనవమి రోజున ఆ రామస్తూపంలో కూడా ఎవరన్నా రామకోటి రాసినటువంటి పుస్తకాలవి కూడా అక్కడ నిక్షిప్తం చేసేటువంటి కార్యక్రమం కూడా ఉంటుంది. అందులో రామస్తూపంలో పెట్టేటువంటి కార్యక్రమం ఆ యొక్క మహోత్సవంలో కూడా అందరూ పాల్గొనవలసిందిగా మనవి. అంటే వసంత నవరాత్రి ఉత్సవాలకు ఎవరైతే దంపతులు పాల్గొంటారో వాళ్ళు ఎలాంటి దీక్ష చేయాల్సి ఉంటుంది? వసంత నవరాత్రోత్సవాలు 9 రోజులు కూడా దీక్ష ఉంటుంది. కూర్చునేటువంటి భక్తులు ఎవరన్నా ఉంటే మున్ముందుగా అంటే స్త్రీ పర్యాయము, పురుష పర్యాయం అంటే రామచంద్రమూర్తి తరపున, సీతామ్మవారి తరపున 2 దంపతులను కూర్చోబెట్టి ప్రతి సంవత్సరం కూడా 9 రోజుల పాటు ఆ దంపతులే పూజార్చన కార్యక్రమాన్ని దీక్షతో ఉభయ సంధ్యలందు కూడా అంటే ప్రొద్దున సాయంత్రం పూజా కార్యక్రమాన్ని చేసి దివ్య కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తిస్తారు. 17వ రోజు శ్రీరామనవమి రోజున అదే రోజు భక్తులందరూ కూడా దంపతులందరూ కూడా కళ్యాణ మహోత్సవానికి తలంబ్రాలు కలుపుకుని మంగళ వాయుజ్యయుక్తంగా స్వామివారి సన్నిధికి వచ్చేసి కళ్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి దంపతులు దీక్షావస్త్రాలు అంటే చక్కగా మగవాళ్ళైతే పంచీ కండువ, ఆడవాళ్ళైతే కనుక కాస్త పట్టుచీర ఇటువంటి వస్త్రాలతో అంటే సాంప్రదాయ వస్త్రాలతో దేవస్థానానికి వచ్చి ఈ యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడం మూలంగా స్వామివారి యొక్క తలంబ్రాలు, స్వామివారి యొక్క ముత్యం పగడము, స్వామివారి యొక్క శేషవస్త్రాలు, అమ్మవారి శేషవస్త్రాలవి కూడా వీళ్ళకి ప్రసాదంగా ఇవ్వబడుతుంది. అంటే ముఖ్యంగా ఇక్కడ కళ్యాణం చేసిన తర్వాత అమ్మవారి మంగళసూత్రాలు అనేది వేలం పాట పాడతారు కదా, దాని విశేషాలు ఏంటండి? అత్యంత విశేషమైనటువంటిది సనాతనంగా అంటే ఈ యొక్క కార్యక్రమాన్ని 21 సంవత్సరాల నుంచి అంటే పూర్వ సంవత్సరం కళ్యాణం జరుపుకున్నటువంటి అమ్మవారి యొక్క మంగళసూత్రాలు, స్వామివారి యొక్క ఉత్తరధన్యాలు, అమ్మవారి యొక్క మెట్టులు ఇవి మనం ఇక్కడ భక్తులు విరివిగా ఆ యొక్క పాట మహోత్సవంలో పాల్గొని వాటిని పొందటానికి ఉత్సాహంగా అంటే భగవంతుడు మనకి ఇంత ఇస్తున్నాడు కదా కాబట్టి ఆ యొక్క సూత్రాలని ఉత్తరధన్యాలు, స్వామివారి యొక్క మెట్టులు పూర్వ సంవత్సరం కళ్యాణం జరుపుకున్నటువంటివి అంటే సాక్షాత్తు సీతారాములు అంటే లక్ష్మీనారాయణ స్వరూపులు అన్నమాట. సాక్షాత్తు లక్ష్మీనారాయణ స్వరూపులు. వాళ్ళ యొక్క శరీరం మీద ఉన్నటువంటి వాళ్ళ యొక్క దేహం మీద అలంకారప్రాయమైనటువంటివి పోయిన సంవత్సరం కళ్యాణం జరుపుకున్నటువంటి ఆ దివ్యకోటి సూర్యప్రభాభాసితమైనటువంటి మంగళసూత్రాలు, ఉత్తరధన్యాలు, మెట్టెలు మన ఇంటికి తీసుకెళ్దామని చెప్పి అందరూ పోటాపోటీగా యొక్క మహోత్సవంలో పాల్గొంటారు. ఇది చాలా విశేషమైనటువంటిది, లక్ష్మీప్రదమైనటువంటిది. గృహంలో సమస్తమైనటువంటి శుభ ఫలితాలని, సౌకర్యాలని మనకి అందించి స్వామివారి యొక్క సీతారాములు అంటే ఎక్కడైతే రామనామం ఉంటుందో, ఎక్కడైతే రాముడి యొక్క శబ్దం వినపడుతుందో అక్కడ ఆంజనేయ స్వామి కొలువు ఉంటాడట. కాబట్టి సాక్షాత్తు కూడా స్వామివారి కొలువు ఉన్నటువంటి ఆభరణాలను మన ఇంటికి తెచ్చుకోవడంతో ఆ యొక్క ఆభరణాల కోసం ఆంజనేయ స్వామి మన గృహానికి వేధిస్తాడు. వేధించి మనల్ని చక్కగా ఆయురారోగ్యాలతో చూసుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా 20 సంవత్సరాల నుంచి యొక్క కార్యక్రమం కొనసాగుతుంది. ఈ సంవత్సరం మరి ఆ అదృష్టం భగవంతుడికి ఎవరికి కలిగిస్తారా అని చెప్పి తదేకంగా అందరూ కూడా వేచి చూస్తున్నారు. అంటే గత సంవత్సరం ఈ ఒక మంగళసూత్రాలు, అమ్మవారి మంగళసూత్రాలు ఎంతవరకు పాటలో వెళ్ళిందండి? గత సంవత్సరం 2,26,000 వరకు కూడా ఈ యొక్క మంగళసూత్రాల యొక్క పాట వెళ్ళింది. అంతకుముందు సంవత్సరం 2,31,000 వరకు ఈ యొక్క పాట వెళ్ళింది. కొంపెళ్ళ నుంచి కూడా సీతారాం గారని అట్లా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సంవత్సరం శ్రీ సుభాష్ రెడ్డి గారు ఆయన కూడా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం పాడారు. అట్లా ప్రతి సంవత్సరం కూడా ఇంకా పేర్లు చెప్పుకుంటూ పోతే మొదటి నుంచి కూడా చాలామంది భక్తులు వాళ్ళు హితోధికంగా ఇక
కార్యక్రమంలో పాల్గొని పేరున కూడా వాళ్ళందరూ కూడా పాల్గొని స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రులయ్యారు. వారికి ఎవరైతే పొందారో ఈ మంగళసూత్రాలు వాళ్ళకి ఈ సంవత్సరం అంతా ఎలా గడిచింది అనేసి వాళ్ళ ఒక ఆలోచన మీకు అభిప్రాయం తెలియజేస్తారు. అసలు ఈ సంవత్సరం అని కాదు, ప్రతి సంవత్సరం కూడా పాడినటువంటి వాళ్ళందరికీ కూడా సకలమైనటువంటి శుభమైనటువంటి శుభ సంపత్తులు అవి కూడా వనగూరినాయంటంలో ఎటువంటి సందేహం లేదు. ఏదో రూపంలో భగవంతుడు వాళ్ళేంటి భక్తిపూర్వకంగా ఏదో ఇది పాడితే మనకి ఏదో వస్తుందనేటువంటి సంకల్పం కూడా కాదు. అక్కడ మనం తెచ్చుకోవాలి, అవి ఇంట్లో ఉండాలి. ఆ యొక్క సూత్రాలు ఆభరణాలు సాక్షాత్తు సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేతంగా ఉన్నటువంటి స్వామివారి యొక్క దివ్య ఆభరణాలు తెచ్చుకోవడం మూలంగా మనకి సాక్షాత్తు శ్రీరామ పట్టాభిషేకంలో ఉన్న సర్వదేవతలు కూడా మన గృహంలో వసిస్తారనేటువంటి సంకల్పంతో భక్తియుక్తులతో ఏదో అవి పాడంగానే ఏదో వచ్చేస్తుందనేటువంటి సంకల్పం కాకుండా సాక్షాత్తు సీతారాములే మన ఇంటికి వస్తారు కదా అనేటువంటి సంకల్పంతో అది ప్రతి సంవత్సరం అందరూ పాల్గొనడం జరుగుతుంది. ఈసారి ఎంతవరకు ఒక వేలంపాట వెళ్తుందనేసి మీ యొక్క అంచనా? ఈశ్వర సంకల్పం, ఆ యొక్క భగవంతుడు, ఆ యొక్క ఆంజనేయ స్వామి ఎవరి మనసుల్లో ప్రవేశించి ఎంతవరకు అత్యధికంగా అంటే ఈ వచ్చేటువంటి ద్రవ్యాన్ని కూడా మనం దేవస్థాన పురోభివృద్ధి కోసం ప్రతి సంవత్సరం కూడా పురోభివృద్ధి కోసం వినియోగించడం జరుగుతుంది. ఆ విధంగా స్వామివారే ఆయనే అక్కడుండి వాళ్ళ మనసుల్లో చేరి అది ఎంతవరకు హితోధికంగా పాడిస్తారనేటువంటిది విశేషాంశం. అది మనం ఒక సంఖ్యని ఇట్లా అని చెప్పి నిర్ణయించేటువంటి శక్తి మనకి లేదు. సుమారు ఎంతమంది కళ్యాణోత్సవంలో పాల్గొంటారని అంచనా? ప్రతి సంవత్సరం కూడా రమారమి 2000 దాకా కూడా అవుతున్నారు. దేవస్థాన సన్నిధిలో 2000, 2500 మంది దాకా అవుతున్నారు. ఈ సంవత్సరం కూడా ఇంకా అత్యధికంగా భక్తులు పాల్గొంటారంటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా పాల్గొనవలసిందిగా మనవి. వచ్చే భక్తులకి ఇక్కడ మీరు కలిగించే సౌకర్యాలు ఏంటండి? వచ్చే భక్తులకి తప్పనిసరిగా, ఎందుకంటే డిఏఈ కాలనీ శ్రీ సువర్చలా సమేత సంజీవిని భక్త హనుమాన్ దేవస్థానం అంటే అందరికీ కూడా చాలా విశేషమైనటువంటి దేవస్థానంగా ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో మరియు అటు మన పటాన్ చెరువు దగ్గర నుంచి ఇక్కడ వనస్థలిపురం వరకు కూడా అందరికీ చాలామంది భక్తులు శ్రీరామనవమి కళ్యాణం రోజు మటుకు ఎంతోమంది పురాతనంగా ఈసీఐల్లో ఎన్ఎఫ్సిలో ఉన్నటువంటి భక్తులు వీళ్ళందరూ కూడా చేసినటువంటి వాళ్ళు అందరికీ కూడా సుపరిచితమైనటువంటిది శ్రీరామనవమి కళ్యాణం ద్వారా. కాబట్టి అందరూ కూడా ఆ యొక్క కళ్యాణం రోజున వచ్చినటువంటి వాళ్ళందరికీ చక్కగా మంచి తీర్థం, వేసవిలో పానకం, వడపప్పు, అదేవిధంగా అన్నప్రసాద వితరణ, అదే రోజు అన్నప్రసాద వితరణ అన్నదాన మహోత్సవంలో అందరికీ కూడా చక్కగా స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు వచ్చినటువంటి భక్తులందరికీ కూడా తలంబరాల అక్షంతలు అవి కూడా అందజేస్తూ కమిటీ వాళ్ళందరూ కూడా చక్కగా దేవస్థాన కమిటీ వాళ్ళందరూ కూడా ఈ యొక్క మహోత్సవంలో భక్తులందరికీ కూడా చక్కగా సహాయం చేస్తూ అందరూ కూడా అంటే ఇక్కడికి వచ్చేటువంటి భక్తులందరూ కూడా ఇది మా దేవస్థానం మాది అనేటువంటి ఉద్దేశంతో, అంటే ప్రతి దేవస్థానంలో అట్లాగే ఉంటుంది కానీ ఇక్కడ మొదటి నుంచి కూడా ఇది మనది అంటే ఒక పుట్టిల్లాగానో ఒక ఇదిగానో ఇక్కడికి వచ్చి అందరూ కూడా పాల్గొంటారు. సౌకర్యాలని కానీ సదుపాయాలని కానీ అటువంటి దృక్పథం ఎవరికీ లేదు. అందరం కూడా మనది భాగం కదా అనేటువంటి ఉద్దేశంతో అందరూ ఎవరికి వాళ్ళు స్వచ్ఛందంగా పాల్గొంటారు. అంటే మామూలుగా రాముల వారి కళ్యాణం భద్రాచలంలో చేస్తే చాలా మంచి ఫలితం దక్కుతుందని చాలామంది అనుకుంటుంటారు. అక్కడ వాళ్ళకి వెళ్ళడానికి అవకాశం లేని భక్తులు ఎక్కడ చేయించుకుంటే ఈ కళ్యాణం బాగుంటుందని మీ ఉద్దేశం? భద్రాచలంలో ఆ రోజుల్లో అంటే స్వతహాగా శ్రీరామనవమి యొక్క కళ్యాణం యొక్క విశిష్టత ఏంటంటే స్వతహాగా ఏ దేవస్థానంలో అయినా సరే ఉత్సవమూర్తులను దేవస్థానంలో పెట్టి బయటికి రావన్నమాట. ఆ మండపంలోనో అక్కడో ఉత్సవమూర్తులను పెట్టి చక్కగా కళ్యాణ మహోత్సవాన్ని నిర్వర్తించేవాళ్ళు. ఎప్పుడైతే ఆ యొక్క గోపన్న రామదాసు వచ్చారో సీతారామ దివ్య కళ్యాణ మహోత్సవాన్ని అటు ఆకాశవంత పందిరి భూదేవంత పీటతో చక్కగా అలంకరించి చేయాలనేటువంటి ఉద్దేశంతో చలువు పందిరి వేసి, చలువు పందిరి అంటే తాటాకు పందిరి అంటాం మనం, అటువంటి తాటాకు పందిరిని విస్తారంగా వేసి ఆ రోజు శ్రీరామదాసు దివ్య సీతారామ లక్ష్మణ కళ్యాణ మహోత్సవాన్ని వసంత నవరాత్రోత్సవాలుగా 10 రోజులు జరుపుకుంటూ శ్రీరామనవమి రోజు అందరూ కూడా పండిత పామర జనరంజకంగా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఆ రోజు రామదాసు భద్రాచలంలో స్వామివారి యొక్క ఉత్సవమూర్తుల్ని చలువు పందిరిలోకి తీసుకువచ్చి అక్కడ స్థాపించి అందరూ కూడా తిలకించాలనేటువంటి సంకల్పంతో ఆ యొక్క కార్యక్రమాన్ని ఆ రోజు శ్రీరామదాసు వారు ప్రారంభించారు. అదే కార్యక్రమాన్ని ఊరు వాడ అన్నట్టు అప్పటి నుంచి రామకళ్యాణ మహోత్సవాన్ని చలువు పందిరిలో చేయటం చాలా విశేషంగా పేర్కొనబడుతుంది. ఆ విధంగా మరి అంటే ఏదో మనం భద్రాచలం వెళ్ళిపోవాలి లేదా ఒంటిమిట్ట వెళ్ళాలి అక్కడే కళ్యాణ మహోత్సవం కాదు.
భగవంతుడు చెప్పాడు కదా, సర్వి చక్రోపగతున్నట్టు ఎందెందు వెతికినా అందెందు ఉంటాడట. కాబట్టి అక్కడ లేదు ఇక్కడ లేదని సందేహం వలదు, ఎక్కడ వెతికినా కానీ స్వామి ఉంటాడు. కాబట్టి ఊరు వాడ అన్నట్టుగా ప్రతి దేవాలయంలో ప్రతి ఒక్క గ్రామంలో కూడా ఈ యొక్క సీతారామ కళ్యాణ మహోత్సవాన్ని జరుపుకోవడం విశేషమైందే. అది ఎక్కడ చేసినా ఎట్లా చేసినా భక్తియుక్తిన చేతసాం, భక్తియుక్తులతో చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. ఇది మనం అదేవిధంగా ఇది కలియుగ మనం ఈ సమయంలో కూడా భక్తులు కూడా అనుకుంటారన్నమాట, మరో భద్రాచలంలాగా శోభిల్లుతుంది కదా మన సంజీవిని భక్తమాన్ దేవస్థానం డిఐ కాలనీ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఇక్కడ కూడా భద్రాచలాన్ని తలపించే విధంగా సీతారామ దివ్య కళ్యాణ మహోత్సవం జరపబడుతుంది. అంటే భద్రాచలంలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు చేస్తారో, చలవ పందిర్లు కానివ్వండి, తర్వాత భక్తులకి కళ్యాణ మహోత్సవంలో ఏ విధంగా అయితే ఏర్పాట్లు ఉంటుందో అదే విధంగా ఇక్కడ ఉంటుంది అనుకోవచ్చు. ఇక్కడ కూడా ప్రతి సంవత్సరం మనం చలువ పందిరినే వేస్తున్నాం. చక్కగా పూర్వం నుంచి కూడా 20 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడే మనకి భగవంతుడు లభించాడా అన్నట్టుగా ఇక్కడ ఉన్నటువంటి తాడి చెట్టుల్ని ఉన్నటువంటి ఆకుల్ని చక్కగా తాటాకుల్ని తీసుకుని ప్రతి సంవత్సరం కూడా అదే చలువ పందిరి వేసి అదేవిధంగా దివ్య కళ్యాణ మహోత్సవాన్ని ఇక్కడ చేస్తున్నాం మనం. అయితే మామూలుగా ఇప్పుడు కళ్యాణంలో ఎవరైతే పాల్గొనాలనుకుంటున్నారో వాళ్ళు ఎన్ని రోజుల ముందు మిమ్మల్ని సంప్రదించాల్సి ఉంటుంది? ఆ నంబర్ ఏంటండి? మనం ఉగాది అయిపోయినటువంటి మరుసటి రోజు నుంచి కూడా ఇక్కడ కళ్యాణంలో కూర్చునేటువంటి దంపతుల పేర్లు అవి కూడా రాసుకుంటాం మనం. ఎవరైతే కళ్యాణంలో కూర్చున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా పూజా ద్రవ్యాలు ఏమి ఉండవు, ఓన్లీ వాళ్ళు తెచ్చుకోవాల్సిన వల్ల కొబ్బరికాయ, పూలు, పళ్ళు, తలంబ్రాలు తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు. తలంబ్రాలను కూడా మనమే కలుపుతాం. ఇక్కడ చక్కగా స్వామివారి సన్నిధిలోనే కలిపి ఆ తలంబ్రాలని కళ్యాణంలో కూర్చున్న దంపతుల చేత సీతామ్మవారికి రాముల వారికి పొయ్యిస్తాం. కాబట్టి అందరూ కూడా ప్రత్యేకంగా ఎవరు ఏమీ కూడా శ్రమ కోర్చాల్సినటువంటి అవసరం ఏముండదు, అన్నీ కూడా మనమే చూసుకుంటాం. మరి దేవస్థాన సన్నిధిలో ఈ యొక్క కార్యక్రమాల రీత్యా మరి ఇంకొకటి ఏంటంటే విశేషం, ఇక్కడ మనకి శివాలయం, అమ్మవారు, నవగ్రహాలు, ధ్వజస్తంభం అవన్నీ కూడా ప్రతిష్ఠ అయినటువంటి సమయం చైత్రశుద్ధ తదియ చవితి పంచమి త్రయాన్నిక దీక్షగా మనం 2008వ సంవత్సరంలో ఇక్కడ స్వామివారి ప్రతిష్టాపన చేసుకున్నాం. కాశీ నుంచి తెచ్చినటువంటి స్వామివారిని, ఇటు దక్షిణ భారతదేశం నుంచి మాయారం తిరువాయూరు నుంచి తెచ్చినటువంటి బాలాత్రిపుర సుందరిని అమ్మవారి నిర్వహణ కూడా ఇక్కడ ప్రతిష్టాపన చేసుకున్నాం. కాబట్టి ఆ యొక్క వార్షిక మహోత్సవాలు కూడా ఇక్కడ 16వ సంవత్సరంగా జరపబడుతున్నాయి. అవి కూడా మనకి 11, 12, 13 తేదీల్లో ఆ వార్షిక మహోత్సవాలు కూడా జరుగుతాయి. కాబట్టి వాటిల్లో కూడా అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనమే. ఈ యొక్క వివరాలన్నిటికీ కోసం కూడా మనం ఫోన్ నెంబరుని ఇస్తున్నాను. ఎవరన్నా ఏ యొక్క విశేషాంశమైనా సరే మీరు సేకరించవచ్చు. 9848566738 9848566738 ఈ నెంబర్కి కనుక మీరు కాల్ చేస్తే, ఈ నెంబర్కి మెసేజ్ పెట్టినా మనం ఆ యొక్క వివరణ యొక్క అంశాలన్నీ కూడా కళ్యాణ మహోత్సవాన్ని, ప్రతిష్టోత్సవాలని, దేవాలయంలో అత్యద్భుతంగా జరిగేటువంటి యొక్క వసంత నవరాత్రి మహోత్సవ విశేషాంశాన్ని మనం అందరికీ కూడా తెలియజేస్తాం. చివరిగా చెప్పండి, ఇక్కడ వచ్చే భక్తులు ఎవరైతే ఉగాది తర్వాత వసంత నవరాత్రులు తర్వాత ఏదైతే బ్రహ్మోత్సవాలు చెప్తున్నారో ఆ వచ్చే భక్తులకు మీరు ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? నేను చెప్పేది ఏంటయ్యా అంటే, చెప్పడానికి ఏముంది, ఈ రోజుల్లో అందరూ కూడా ప్రత్యేకంగా ఆధ్యాత్మికంగా అందరూ కూడా భారతదేశం అంతా కూడా వెల్లివిరుస్తుంది. అందరూ కూడా ఆధ్యాత్మికపరమైనటువంటి కార్యక్రమాల్లో అందరూ విరివిగా పాల్గొంటున్నారు. అదేవిధంగా అంటే ఆధ్యాత్మికమనేటువంటిది మనం సనాతన సాంప్రదాయంగా భగవంతుడి యొక్క కళ్యాణ మహోత్సవాల్లో, నామస్మరణల్లో, ప్రవచనాల్లో, అదేవిధంగా ఆ యొక్క పారాయణలో ఇవన్నీ కూడా పాల్గొనడం అనేటువంటిది మనస్సుకి మానసికంగా మానసిక ఆనందానికి, శారీరకమైనటువంటి సంబంధమైనటువంటి ఏవైతే ఉంటాయో వ్యాధులు అవన్నీ కూడా తీసేసి మానసిక ఆనందాన్ని కలిగించి కుటుంబాలకన్నిటికీ కూడా మంచి చేసేటువంటి విధంగా ఈ యొక్క వ్యవస్థ అనేటువంటిది ఏర్పాటు చేయబడింది. కాబట్టి మరి ప్రత్యేకంగా చెప్పాల్సిందే లేదు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనడం మూలంగా యద్భావం తద్భవతి, ఎటువంటి భావనతో అయితే మనం కార్యక్రమాలు భగవంతుడి యొక్క కార్యక్రమాలని చేస్తూ ఉంటామో అటువంటిది వెంటనే భగవంతుడు మనకు అనుగ్రహిస్తాడట. యద్భావం తద్భవతి. కాబట్టి మనం కార్యాచరణ చేసేటప్పుడు, ఆ కార్యక్రమంలో పాల్గొనేటప్పుడు భక్తియుక్తులతో పాల్గొంటే చాలు, అది ఫలితం అనేది అదంతటికి అదే యాక్షన్ రియాక్షన్ లాగా బంతిని కనుక గోడకి ఏ విధంగా కొడితే మళ్ళీ తిరిగి వెనక్కి వస్తుందో అదేవిధంగా మనం చేసినటువంటి ఫలితం అనేది మన అకౌంట్లోకి చేరిపోతుంది. కళ్యాణము మనకి సీతారామ దివ్య కళ్యాణ మహోత్సవం 17వ తారీఖు నాడు ఉదయం పూట 9:30 నుంచి ప్రారంభమవుతుంది.
భజంత్రీలతో మంగళ వాయిద్యాలతో తలంబ్రాలు బియ్యం అవి కూడా పట్టుకుని చక్కగా ఊరేగింపుగా దేవస్థానానికి తీసుకురావడం జరుగుతుంది. 9:30 భక్తులందరూ కూడా కళ్యాణ మహోత్సవంలో కూర్చునేటువంటి దంపతులు 9:30 దేవస్థానానికి విచ్చేయవలసిందిగా మనవి. కళ్యాణ మహోత్సవం తలంబ్రాలవి కూడా పడిన తర్వాత దివ్య మంగళ నీరాజనాలవి కూడా సమర్పించి మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం అనేటువంటి మంగళ నీరాజంతో స్వామికి నీరాజన మంత్రపుష్పాలవి కూడా అందజేసి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క తలంబ్రాలు తీర్థప్రసాదము అన్నప్రసాద వితరణలో పాల్గొని భగవంతుడి యొక్క అనుగ్రహానికి పాత్రోగుతుడని చెప్పి కోరుచున్నాం. సాయంత్రం పూట స్వామివారి మంగళవాయిద్యుక్తంగా ఊరిగింపు మహోత్సవంగా మంగళవాయిద్యుక్తంగా హనుమత్ సమేతంగా హనుమత్ లక్ష్మణ సమేతంగా సీతారామస్వామి వారు కళ్యాణ మహోత్సవం జరుపుకున్నటువంటి ఉత్సవమూర్తులు ఊరేగింపుగా ఉంటారు. ఆ ఊరేగింపు మహోత్సవంలో కూడా భక్తులందరూ కూడా పాల్గొని స్వామివారికి అనుగ్రహానికి పాత్రోదులు కోరుచున్నాం. అదేవిధంగా మరుసటి రోజు 18వ తేదీ అత్యంత విశేషమైనటువంటిది ఉదయం వసంతోత్సవం, సాయంత్రం పవళింపు సేవ. ఎవరైతే సంతానాది ప్రాప్తికై పరితపిస్తూ ఉంటారో పిల్లాన్ని తీసుకుని తల్లి మరి ఉయ్యాలలో వేసి ఏ విధంగా అయితే ఉయ్యాల పాటలు పాడుతూ తన పిల్లాన్ని ఇచ్చేయాలనుకుంటుందో అటువంటి విశేషమైనటువంటి సంకల్పాలు నెరవేరడానికి మరుసటి రోజు 18వ తారీఖు బాలచంద్రుడు రామచంద్రుడైనటువంటి ఆ రామచంద్రుడు వివాహమైన తర్వాత స్వామివారి యొక్క సీతారాముల పవళింపు సేవా మహోత్సవంలో దంపతీ తాంబూలంలో అందరూ కూడా పాల్గొనవలసిందిగా మనవి. ఇది చేయటం మూలంగా వివాహం చేయవలసినటువంటి వాళ్ళకి వివాహం అవ్వాల్సినటువంటి వాళ్ళకి వివాహం, కన్యాదానం చేయవలసినటువంటి వాళ్ళు కన్యాదానం చేయటం, తర్వాత సంతానం లేనటువంటి వాళ్ళకి సంతానం కలగడం అనేటువంటి అత్యంత విశేషమైనటువంటి ఫలితాలు ఈ యొక్క పవళింపు సేవ వల్ల అందరికీ లభ్యమవుతాయి. జై శ్రీరామ్. సర్వే జనాః సుఖినో భవంతు. మరిన్ని ముఖ్యమైన వార్తల కొరకు మా S1 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.